హలో అందరికీ. ఈరోజు నేను చామదుంపల పులుసు చేశాననమాట. ఇది నార్మల్‌గా అందరికీ తెలిసిన రెసిపీయే. బట్ నేనైతే ఈ స్టైల్‌లో చేస్తాను. మీరు ఇంకేమన్నా స్టైల్ ఉందంటే నాకు కామెంట్‌లో చెప్పండి. నాకైతే పులుసులంటే చాలా ఇష్టము. అందుకే నేను ఇది నార్మల్‌గా ఎప్పుడు ఫ్రీక్వెంట్‌గా చేస్తూనే ఉంటాను. ఫస్ట్ అయితే చామదుంపలు ఉంటాయి కదా! అవి మంచిగా కడిగేసి బాయిల్ చేసేసుకుందాం అనమాట. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ లోపల మీడియం సైజ్ ఆనియన్, 4 చిల్లీసు అండ్ టమాటో కూడా చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత ఒకసారి బాయిల్ అయ్యాయో లేదో చూడండి. నాకు బాయిల్ అవ్వడానికి ఒక 10 మినిట్స్, 8-10 మినిట్స్ పట్టుంటది. లేదు మీకు ఇంకా తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. బాయిల్ అయ్యాక దాన్ని పీల్ ఆఫ్ చేసేయండి. పీల్ ఆఫ్ చేశాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చాలామంది కట్ చేయరు. అలానే ఏసేస్తారు. కట్ చేస్తే ఏంటంటే కొంచెం చిన్న ముక్కకి ఈజీగా టామరిండ్ జ్యూస్ అనేది, మసాలాలనేవి ఈజీగా పడతాయి కదా! నేనైతే చిన్నగా కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఎందులో అయితే చేయాలనుకుంటున్నారో కర్రీని ఆ గిన్నె పెట్టేయండి. 2 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత కొంచెం మెంతులెయ్యండి. అన్ని పులుసులోకి మెంతులేస్తే బావుంటది. మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ కొంచెం కొంచెం ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ అట్లా అన్నీ వేసేయండి. వేసిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఇంకా చిల్లీ కూడా వేసేద్దాము. వేసేసి ఒకసారి కలిపేద్దాము. సాల్ట్ వేసుకోండి కొంచెం. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతాయి అన్నమాట. నేను ఎప్పుడు సాల్ట్‌తో పాటు పసుపు కూడా కలిపే వేసేస్తాను. ఒకసారి బాగా కలపండి. అవి మగ్గాలన్నమాట. పచ్చిగా ఉండొద్దు ఆనియన్స్ అనేవి. లైట్ ట్రాన్స్పరెంట్‌గా అవ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేయండి. వేసేసి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నారు కదా చిన్న చిన్న ముక్కలుగా టమాటాని, అది కూడా వేసేద్దాం ఇప్పుడు. వేసేసి ఒక్క 1 మినిట్ అలా ఉంచేసి ఒక్క 1 మినిట్ అలా ఉంచేసిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నారు కదా చామదుంప ముక్కల్ని, ఆ ముక్కలు కూడా వేసేయండి. వేసేసి ఇప్పుడు కారం వేయండి. పులుసులోకి కారం ఎక్కువ ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది. 2 స్పూన్లు వేసాను కారము. వేసేసి ఒకసారి బాగా కలపండి. ఈ లోపల లెమన్ సైజ్ అంతా టామరెంట్ తీసుకొని వాటర్ పోసి ఓవెన్లో పెట్టేయండి. అది కొంచెం జ్యూస్ లాగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత వేసేద్దాము ఇందులో. వేసేసి ఒకసారి కలిపేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కొంచెం ధనియా పొడి అండ్ ఆల్సో కొంచెం జీరా పొడి కూడా వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ తీసుకుందాం మనము. చిన్న గ్లాసు వాటర్ కూడా వేసేసి మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్, నేను ఆ కారం యూస్ చేస్తా అని చెప్తున్నాను అనమాట, అంతే. అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాం. చూడండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయ్యింది కదా! ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేద్దాము లాస్ట్లో. కొత్తిమీర వేసేసిన తర్వాత అయిపోయినట్టే. ఇది రోటీలో కానీ అన్నంలో కానీ సూపర్ ఉంటుంది. నేనైతే అన్నంలోకే తిన్నాను. కానీ అన్నంలోకి తినే కన్నా ముందు ఇలా స్పూన్తో ఒకసారి చేసినది వెంటనే టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది కదా! నేను చూడండి ఒకటేసారి టేస్ట్ చేద్దాం అనుకున్నాను. అది కాస్త 3 స్పూన్లు అయ్యింది. అన్నం పెట్టుకొని తినేస్తాను. బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్. లాస్ట్లో నా రియాక్షన్ చూడండి, సూపర్ ఉంటుంది.